Jesus Calls Ministries, a ministry of prayer that takes hope and healing to broken hearts and homes to experience the power of the risen King, Jesus Christ. Don't do it. There's still hope for you. The Holy Spirit showed me that it is God's will to bless the family. కుటుంబములను దీవించుట దేవుని చిత్తమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచి ఉన్నాడు. God wants to bless you as a ఒక family. కుటుంబముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. God wants to bless you in your family. మీ కుటుంబాల్లో మిమ్మల్ని దీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. God wants to build up a family for you and bless you. నీ కొరకై కుటుంబాన్ని నిర్మాణం చేసి దీవించాలని దేవుడు కోరుతున్నాడు. The Bible says in Jeremiah 31 and verse 1, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ సెలవిస్తోంది, God is the God of the family. దేవుడు కుటుంబములకు దేవుడై ఉన్నాడు. God is the God of the family. దేవుడు కుటుంబములకు దేవుడై ఉన్నాడు. God is a single person. దేవుడు ఏకైక వ్యక్తి. Yes, but yet he loves the family. ఆయనను ఆయన కుటుంబమును ప్రేమిస్తూ ఉన్నాడు. He says in 2 Corinthians 6 verse 16 and 18, 2 కొరింథీ 6, 8, 16 వచనాలు చూసినట్లయితే, I will dwell amongst నేను you. మీ మధ్య నివాసము చేస్తానన్నాను. I don't have a నాకు family. కుటుంబం అయితే లేదు. I am a lonely నేను person. ఏకైక వ్యక్తిగా ఉన్నాను. Only your family is my నీ family. కుటుంబమే నా కుటుంబము అంటున్నాను. I long to dwell in your నీ home. ఇంటిలో నివాసం చేయడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. I want to walk amongst you. నేను మీ మధ్యలో నడవాలి అని, I want to be your God. నేను మీకు దేవుడిగా ఉండాలి అని, I want to be your father. మీ యొక్క తండ్రిగా ఉండాలి అని, I want to make you my sons and నా daughters. యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకోవాలి అని. That's the longing heart of God. అదే దేవునికి ఉండి ఆశతో ఎదురు చూస్తూ ఉన్న హృదయం. He longs to walk in your home. మీ కుటుంబములో నడవాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు. He longs for a family. కుటుంబము కొరకై ఆయన ఆశ కలిగి ఉన్నారు. Don't be afraid. భయపడవద్దు. More than you are anxious for God to bless your దేవుడు మీ family. కుటుంబాన్ని దీవించాలని ఆశ మీరెంతగా కలిగి ఉన్నారో దానికంటే The Lord Jesus is anxious to bless your home. కుటుంబాన్ని దీవించడానికి ప్రభువైన యేసే ఎక్కువ వాంఛ కలిగి ఉన్నారు. And He wants to walk in your home. ఆయన మీ ఇంట్లో నడవాలని కోరుతున్నాడు. He wants to bless your home. మీ కుటుంబాన్ని దీవించాలని కోరుతున్నాడు. Whose home He blesses? ఎవరి గృహాలను ఆయన ఆశీర్వదిస్తారు. If you read Psalm 112 and verse 1 and 2, 112వ కీర్తన 1, 2 వచనాలు మీరు చదివినట్లయితే, the Bible says, వాక్యం చెప్తోంది, Blessed is the man who has the fear of the Lord in his heart. యెహోవా యందలి భయభక్తులను తన హృదయములో గల వ్యక్తి ధన్యుడు. Blessed is the man who fears God. యెహోవా యందలి భయభక్తులు గల మనుష్యుడు ధన్యుడు. And blessed is he who finds great delight in the commandments of God. దేవుని ఆజ్ఞల యందు ఆనందించు నరుడు ధన్యుడు. God brings wealth, riches and righteousness in his home. దేవుడు సంపదను, ఆస్తిని, జ్ఞానమును ఆ కుటుంబానికి అనుగ్రహించేవాడై ఉన్నాడు. That's how he wants to bless your home ఆ tonight. రీతిగా నీ రాత్రి మీ కుటుంబాలు దీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం there was a severe drought in a state in North India. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రంలో బహు భయంకరమైన కరువు సంభవించింది. And in a particular village, the cattle were dying. ఒక ప్రత్యేకమైన గ్రామంలోనైతే పశువులన్నీ చనిపోతున్నాయి. And there a family had a cattle and they were living just through those అక్కడ ఒక cattle. కుటుంబం ఉన్నారు, వారికి పశువులు ఉన్నాయి, వారు కేవలం ఆ పశువుల మీదే ఆధారపడి They జీవిస్తున్నారు. were full of fear. They said, we know one way to save our cattle. ఇదిగో మన పశువుల్ని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం, మనకు తెలిసిన మార్గం. They took a big bottle of వారు oil పెద్ద సీసాలో తైలం తీసుకున్నారు. and came to Chennai, Jesus Calls Prayer Tower. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి వచ్చారు. And they said, we want only 1 minute appointment with Brother Dinakaran. బ్రదర్ దినకరణ్ గారితో ఒక్క నిమిషమైనా మాకు అపాయింట్మెంట్ ఉంటే చాలు అన్నారు. They never knew English. వారికి ఇంగ్లీష్ రాదు.
came. వారు వచ్చారు. They said, brother, వారు అన్నారు, సోదరుడా, bless this oil. ఇదిగో ఈ నూనె చూడండి. He blessed it with all his heart, praying unto Jesus for the Holy Spirit to bless it. పరిశుద్ధాత్మ దేవుడు ఆ తైలాన్ని దీవించాలని హృదయపూర్వకంగా ఆ నూనె కోసం ప్రార్థించారు. They took it to the village వారు తిరిగి గ్రామానికి వెళ్ళారు. and anointed their cow వారి with యొక్క oil. గేదెలను ఆ తైలం రాసి అభిషేకించారు. They said, truly God will heal our cattle. తప్పకుండా దేవుడు మా పశువుల్ని స్వస్థపరుస్తాడని భావించారు. God honored their faith. దేవుడు వారి విశ్వాసాన్ని ఘనపరిచారు. God honored their faith. దేవుడు వారి విశ్వాసాన్ని ఘనపరిచారు. God blessed their home. దేవుడు వారి కుటుంబాన్ని దీవించారు. Only their cows were spared. వారి గేదెలు మాత్రమే మిగిలిపోయాయి. And they gave extra milk. అవి ఎక్కువ పాలు కూడా ఇచ్చాయి. They were protected and they prospered. వారు ఎంతగానో భద్రపరచబడ్డారు, వర్ధిల్లారు. This is a true incident. ఇది వాస్తవముగా జరిగిన సంఘటన. How much God cares for the family. దేవుడు కుటుంబాల కోసం ఎంత జాగ్రత్త వహిస్తారో. Families that fear God. ఏ కుటుంబం అయితే భయభక్తులు కలిగి ఉంటుందో Don't be afraid. భయపడవద్దు. God loves your family. దేవుడు మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు. God loves your family. దేవుడు మీ కుటుంబాన్ని God ప్రేమిస్తున్నారు. loves you who are in a దేవుడు family. నిన్ను ప్రేమిస్తున్నారు, ఒక కుటుంబంగా Because ప్రేమిస్తున్నారు. it is God who created the family. ఎందుకనగా కుటుంబాలు ఏర్పాటు చేసిన వాడు దేవుడే. He honors every family. ప్రతి కుటుంబాన్ని ఆయన ఘనపరుస్తారు. He honors every home. ప్రతి ఇంటిని ఆయన And ఘనపరుస్తారు. it is his responsibility to take care of every family which fears him. దేవుని యందలి భయభక్తుల కుటుంబాన్ని బాధ్యత వహించే బాధ్యత ఆయనే కలిగి ఉన్నారు. Don't be afraid. కనుక భయపడవద్దు. Tonight his blessings are going to come upon your family. ఈ రాత్రి ఆయన ఆశీర్వాదాలు మీ కుటుంబం మీదకి దిగి వస్తాయి. There was one family in the Bible which God blessed so much. దేవుని యొక్క వాక్యంలో బహుగా దేవుని చేత దీవించబడిన కుటుంబం ఒకటి You ఉంది. read about that home in 2 Samuel 6:11 and 12. రెండవ సమూయేలు 6:11లో ఈ కుటుంబాన్ని మనం చూడగలుగుతాం. The home of Obed and Edom. అది ఓబేదెదోము యొక్క కుటుంబం. The Bible దేవుని says యొక్క వాక్యం చెప్తోంది, God blessed all the members of his household. దేవుడు ఆయనను ఆయన ఇంటి వారందరినీ ఆశీర్వదించారు. God blessed everything that was in his house. తన ఇంటిలో ఉన్న సమస్తాన్ని ఆయన ఆశీర్వదించారు. His business, his cattle, his furniture, his cart, everything దేవుడు blessed. ఆయన యొక్క వ్యాపారాన్ని, ఆయన పశువులను, ఆయన యొక్క మంచాన్ని అన్నిటిని దీవించారు. Yes, when God blesses you, అవును, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు according to Ecclesiastes chapter 5 and verse 19, ప్రసంగి 5:19 ప్రకారం when God gives you food to eat, దేవుడు తినడానికి నీకు భోజనం ఇచ్చినప్పుడు, clothing to wear, ధరించడానికి వస్త్రాలు ఇచ్చినప్పుడు, a job to do, చేయడానికి ఉద్యోగం ఇచ్చినప్పుడు, a family, కుటుంబం ఇచ్చినప్పుడు, you cannot enjoy it, my friends, without God's blessing. దేవుని ఆశీర్వాదం లేకుండా నా ప్రియ స్నేహితులారా వాటిని అనుభవించలేరు. God's blessings comes upon your home. దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబం మీదకి దిగి వస్తాయి. Able to enjoy. మీరు వాటిని అనుభవించడానికి, Enjoy. ఆనందించడానికి, Enjoy. ఆనందించడానికి. That's what God wants you to ఆ have రీతిగా ఈ tonight. రాత్రి నీవు ఆనందించి అనుభవించాలి. ప్రభు Enjoy your family కుటుంబ life. జీవితాన్ని ఆనందించాలి, Full of joy. పూర్తి సంతోషంతో, No worry. ఏ విచారం లేకుండా. World will bring only లోకము worry. కేవలం విచారాన్ని మాత్రమే Money తీసుకొస్తుంది. may be there. ధనం ఉండవచ్చు, Fame may be there. ప్రఖ్యాతి ఉండవచ్చు, The great stardom may be there. గొప్ప స్టార్ కీర్తి కూడా ఉండవచ్చు, The great wealth may be there. గొప్ప సంపద ఉండవచ్చు, Great power and authority may be there. చాలా శక్తి అధికారం ఉంటే But ఉండవచ్చు. yet, my friend, ఆయనను నా స్నేహితుడా, world can never give you a blessing. లోకం ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు. The world can never keep you without worry. లోకము నిన్ను విచారం లేకుండా ఉంచనే The లేదు. world can never give you happiness. లోకము నీకెన్నడూ సంతోషం ఇవ్వలేదు. Always worry, worry, worry. ఎప్పుడు విచారము విచారమే. God come. దేవుడు దిగి వస్తాడు, God come. దేవుడు దిగి వస్తాడు. We can say, మనం అనవచ్చు, I have no worry. నాకు విచారమే లేదు, I am happy. నేను సంతోషంగా ఉన్నాను. ప్రభుకి స్తోత్రములండి. నా పేరు రమణారావు, మాది విశాఖపట్నం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ చేసి 2001 ఏప్రిల్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. దానికి కారణం ఏమంటే యేసుప్రభు వారు 2 సార్లు స్పష్టంగా దేవుని సేవకు పిలిచారు, నేను లోబడలేదు. ఒక దినాన్ని నా కారులో డ్రైవ్ చేసి వెళ్తుండగా కారు యాక్సిడెంట్ అయిపోయింది. ఆ కారు పెద్ద గోతులో పడిపోయాను, విరిగిపోయింది. అప్పుడు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నీ పిలుపు మేరకు నేను సేవకు వచ్చేస్తున్నాను. ఆ డిచ్లోనే ఉండి నేను తీర్మానం చేసుకున్నాను. అప్పుడు బయట రావడం జరిగిందండి. తర్వాత మరొక అద్భుతం నా జీవితం జరిగింది అంటే 1985 ఆగస్టు నెలలో నాకు పక్షవాతం వచ్చిందండి. 2 కాళ్ళు ఎడం చెయ్య. పక్షవాతం వచ్చినప్పుడు ఆ దినాల్లో ఉన్న మందులు వాడేవాడిని కాదు, దైవిక స్వస్థత మీద ఆధారపడ్డాను నేను.
నన్ను నడిపిన దైవజనులు కూడా వాళ్ళు నడిపించారు నన్ను. ఆ సమయంలో ఇంకా చివరి స్టేజ్కి వచ్చేసాను. ఒక స్నేహితుడు ఆయన ఒక డాక్టర్ గారిని తీసుకొచ్చారు చోడవరంలో. నా పొజిషన్ చూపించారు. ఆ డాక్టర్ గారు చెప్పారు, రమణారావు రేపో ఎల్లుండో చనిపోతాడు. ఆ సమయంలో మరి లాస్ట్ స్టేజ్కి వచ్చాను. మాట పోయింది, చూపు పోయింది, అవయవాలు పనిచేయట్లేదు, మంచం మీద అన్నీ అవుతున్నాయి. ఇంకా అందరూ ఏడుస్తున్నారు. నా స్నేహితుడు, ఏ డాక్టర్ గారు అయితే నా స్నేహితుడు చెప్పారో రమణారావు రేపు ఎల్లుండి చచ్చిపోతాడని, ఆయన నా గురించి గుణపం పార సిద్ధపడి చేశాడు గొయ్యి తవ్వడానికి. అంటే చనిపోతాడు కాబట్టి నా సమాధి కార్యక్రమం అన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక సహోదరి, చోడవరంలో పోస్ట్ మాస్టర్ గారి భార్య, ఆ యేసు పిలుచుచున్నాడు ఆ మ్యాగజిన్ తీసుకుని వచ్చి, బ్రదర్ గారు దినకర్ గారికి ఒక టెలిగ్రామ్ పంపించండి, తప్పక దేవుడిని బాగు చేస్తాడు ఆయన మహాదైవజన్ చెప్పడం జరిగింది. వెంటనే అమ్మ పంపించండి అని చెప్పి మెల్లని స్వరంతో, మాట కూడా సరిగా లేదు, చెప్పాను. వాళ్ళు టెలిగ్రామ్ పంపించారు. అయితే టెలిగ్రామ్ పంపించిన 3వ రోజు రాత్రి 10-11 గంటల మధ్యలో పరిశుద్ధాత్మ శక్తి, దినకర్ గారు అక్కడ ప్రార్థన చేశారు. పరిశుద్ధ శక్తి నా శరీరాన్ని తాకిందండి. కరెంటు షాకులు తగిలింది. ఇంత చచ్చుబడిపోయిన అవయవాలు మంచం మీద ఆ షాక్ తగిలి కొట్టుకోవడం ప్రారంభించాను. సుమారు ½ అన్ అవర్ మంచం మీద చేప ఒడ్డుకు వచ్చి ఎలా గిలగల కొట్టుకుంటుందో అలాగ మంచం మీద అరగంట సేపు కొట్టుకోవడం ప్రారంభించాను. కొట్టుకొని అలాగ దుబ్బని మంచం పడిపోయాను. పడిపోవడం లేవడం ఒకేసారి జరిగిపోయిందండి. దేవుడు అద్భుతం చేశాడు అప్పట్లో. అదైందండి. తర్వాత 1999 సెప్టెంబర్లో నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. సడన్గా ఫెయింట్ అయిపోయాను. మా పెద్దవాడు వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళడం, అపోలో హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆపరేషన్ వెళ్ళే ప్రభు గారు అడిగాను, ప్రభు ఏమిటి నా పరిస్థితి? ప్రభు దగ్గర అందరూ ఏడుస్తున్నారు. మా బ్యాంక్ స్టాఫ్ కూడా వచ్చి ఏడుస్తున్నారు కొంతమంది. సామెతలు 9:11 దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగును అని ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆ స్ట్రెచర్ మీద పడుకున్నాను. లోపల తీసుకెళ్ళిపోయారు. ఆపరేషన్ అయింది. ఐసీయూ రూమ్ నుంచి తీసుకొచ్చిన 3వ రోజు అనేక మంది చూడడానికి వస్తున్నారు, పలకరిస్తున్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు కుట్లు సూచర్స్ తెగిపోయినాయి. తెగిపోయిన వెంటనే బ్లడ్ బయటకు వచ్చేస్తుందండి. కుట్లు తెగిపోయి బ్లడ్ బయటకు వచ్చేస్తున్నప్పుడు వెంటనే నర్సు వెంటనే డాక్టర్ గారు చెప్పడం, ఆ డాక్టర్ గారు తల పట్టుకొని నేను చెప్పేసి ఇంజక్షన్ ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు. బ్లడ్ ఊజింగ్ స్టాప్ అవ్వలేదు. ఆ సమయంలో ఏం చేయాలో డాక్టర్ గారు తోచలేదు. వాళ్ళు మరలా ఆపరేషన్ చేయడం తీసుకెళ్ళాలి. ఈ సమయంలో ఆమె పెద్దవాడిని పిలిచి ఒక మెసేజ్ డిక్టేట్ చేశారు దినకర్ గారికి, ఈ విధంగా ఉంది, వెంటనే అర్జెంటుగా ప్రేయర్ చేయవలసిందని ఫ్యాక్స్ మెసేజ్ ఇమ్మని చెప్పాను. సరిగ్గా 12 గంటలకి మా పెద్దవాడు దినకర్ గారు ఫ్యాక్స్ మెసేజ్ ఇచ్చారు. 3 గంటలకల్లా ఆ బ్లడ్ ఊజింగ్ తగ్గిపోయిందండి, స్టాప్ అయిపోయింది. డాక్టర్ స్టన్ అయిపోయారు నిజంగాను. యాక్చువల్గా ఆ పరిస్థితి ఆపరేషన్ మళ్ళీ కుట్లు కుట్టాలండి. ఆ విడిపోయిన కుట్లు మరి ఎలాగో దేవుడు చేసాడు అద్భుతం మాకు తెలీదు. దైవజన్ యొక్క దినకర్ గారికి ప్రార్థన వలన, ప్రేయర్ యొక్క ప్రార్థన వలన దేవుడు నాకు సంపూర్ణ స్వస్థ ఇచ్చాడు. ప్రభు నమ్ముకోక నేను సినిమాలో యాక్ట్ చేశాను, విలన్గా యాక్ట్ చేశాను, లోకానుసారంగా జీవించేవాడిని, యేసుప్రభు దూషించేవాడిని. అయితే దేవుడు అక్కడ నా కళ్ళు తెరిపించాడు. దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. ఇప్పుడు యేసు ప్రభు మరి గొప్ప దేవుడని శాంతి సమాధానాలు ఇచ్చాడు. నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. దేవుని మహాకృప వల్ల మా చిన్నవాడికి ఎంసీఏ సీటు కారుణ్యలో సీట్ దొరికింది. ఆ కారుణ్యం చదవడం వల్ల చదువు పూర్తయిన వెంటనే విప్రో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం దొరికింది. ఈ మధ్యనే స్టేట్స్ కూడా వెళ్ళాడు. మరి యవ్వన భాగస్వామ్య పథకంలో నా 3 పిల్లలు చేర్పించిన తర్వాత 1985 చేర్పించాను. అంతవరకు కూడా నా పిల్లలు చదువులో పెద్ద ఫస్ట్ క్లాస్ ఏం కాదు, ఆ లెవెల్లో ఉండేవారు కాదు, బిలో ది ఫస్ట్ క్లాస్లో ఉండేవారు. ఎప్పుడైతే యవ్వన భాగస్వామ్య పథకం చేర్పించానో అప్పటి నుంచి కూడా దేవుడి జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, చదువులో ఫస్ట్. అది మాత్రమే కాదు, ఈ దినాన్ని మంచి భవిష్యత్తు ఇచ్చాడు.
నా మనవలు, ముగ్గురు మనవలు కూడా యంగ్ పార్టీస్ మెంబర్స్. నా ఇద్దరు కుమారులు, నా కుమార్తె కూడా యవ్వన భాగస్తులు. చిన్నప్పటి నుంచి కూడా నేను చేర్పించానండి. దాని ఎంతో దీవులను ఆశీర్వాదాలు పొందాను. నా వైఫ్ టీవీ క్లబ్ మెంబరు. ఒకసారి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఒక స్టేజ్ మీద దినకర్ గారు ఫ్యామిలీ, నేను జస్ట్ మైక్లో మాట్లాడడం, ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. దేవుని యొక్క మహాకృప వలన, మరి లెటర్స్ కరస్పాండెన్స్ వల్ల దినకర్ గారు గేట్స్ ఇచ్చారు. దేవుని యొక్క మహాకృప వలన దేవుడి దర్శనాన్ని దాన్ని బట్టి ఈ 4 రోజుల మీటింగ్ చాలా ఘనంగా జరిగాయండి. లక్షలాది ప్రజలు వచ్చారు. ఎక్కడ ఏమీ లోటుపాటు లేకుండా దేవుడు సహాయం చేశాడు. మంచి వాతావరణం ఇచ్చాడు. అందరూ కోఆపరేషన్ ఇచ్చారు. మరి మీటింగ్స్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చక్కగా మీటింగ్ జరిగాయండి. దేవునికి వందనాలు. Tonight God wants to give you that రాత్రి blessing. దేవుడు ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని కోరుతున్నాడు. Tonight every family is going to sing, I don't worry, I am ఈ happy. రాత్రి ప్రతి కుటుంబం నాకు ఏ విచారము లేదు, నేను దీవించబడని God చెప్పగోరుతున్నాడు. is going to make you say that. దేవుడు ఆ రీతిగా మీరు చెప్పే విధంగా He చేయాలని is going to కోరుతున్నాడు. bless you to have that blessing. అలాంటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాడు. Yes, that's how God is going to make your family be blessed. అవును, ఆ రీతిగా దేవుడు మీ కుటుంబాలు వర్ధిల్ల చేయాలని కోరుతున్నాడు. That's the power of God. అదే దేవుని శక్తి. He loves the family. ఆయన కుటుంబాలు ప్రేమిస్తున్నారు. He blessed Obed-Edom. ఆయన ఒబేదెదోమును ప్రేమించాడు, ఆశీర్వదించాడు. You know why? ఎందుకో తెలుసా? You know why God blessed Obed-Edom? ఒబేదెదోమును దేవుడు ఎందుకు ఆశీర్వదించారో తెలుసా? Because the Bible says in 1 Chronicles 16 and verse 5, ఎందుకనగా మొదటి దినవృత్తాంతములు 16:5 వాక్యం చెప్తోంది. 15 and verse 16 and 21. అలాగే 15, 16 వచనం, 21 వచనంలో Obed-Edom was one of the singers, the 4,000 singers in the music band of King David. రాజు అయిన దావీదు యొక్క వాద్య గాన బృందములో ఉన్న 4,000 మందిలో ఒబేదెదోము ఒక్కడై He ఉన్నాడు. was playing the harp and the lyre. ఆయన సితారాను స్వరమండలాన్ని వాయించేవానిగా ఉన్నాడు. And he sang songs of great joy. గొప్ప సంతోషాన్ని కలిగించే గానాలు ఆలపించేవానిగా It's ఉన్నాడు. not just singing, కేవలం పాడడం మాత్రమే but కాదు, living a life of joy. ఆయన సంతోషకరమైన జీవితాన్ని You may జీవిస్తున్నాడు. be working for God. ఒకవేళ మీరు దేవుని కోసం పనిచేస్తూ When you work for God with all dedication and with all humility and fulfill His will, it is singing songs of joy. సంపూర్ణమైన సంతోషముతోను సంపూర్ణమైన విధేయతతోను దేవుని పని చేస్తున్నా ఆయన పాటలు పాడుతూ పొందే ఆనందం. You may be a student, విద్యార్థివైనా but when you study with all faithfulness, సంపూర్ణమైన నమ్మకత్వంతో మీరు చదివినప్పుడు, trying to rise up for the glory of God, దేవుని మహిమ కొరకై పైకి లేవనెత్తబడాలని it is కోరుకున్నప్పుడు, living a life singing songs of joy. సంతోషకరమైన గానాలు పాడే జీవితం అది. Obed-Edom was like that. ఒబేదెదోము అలాగునే ఉన్నాడు. And what happened to him? ఆయనకి ఏమి సంభవించింది? Why God blessed him? దేవుడు ఆయన్ని ఎందుకు Why ఆశీర్వదించాడు? the special blessing came upon this man? ఎందుకు ఈ వ్యక్తి మీద ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దిగి వచ్చాయి? One side he was trusting God and singing songs of great joy. ఒకవైపున దేవుని యందు నిరీక్షణ ఉంచి గొప్ప సంతోషగానాలు పాడుతూ ఉన్నాడు. The other side, మరొక వైపున if you read 2 Samuel chapter 6 and verse 7 and 8, సమూయేలు 6:7-8 వచనాల్లో Obed-Edom heard ఒబేదెదోము ఏమని విన్నాడంటే, that God's wrath had come upon Uzzah, a priest. దేవుని యొక్క ఉగ్రత ఊజా అనే యాజకుని మీదకి వచ్చిందని. He had touched the ark of God's covenant and God struck him దేవుని నిబంధన మందసాన్ని ఆయన తాకాడు అని, దేవుడు ఆయన్ని మొత్తాడు అని, and he ఆ died. విధంగా ఆయన The Bible మరణించాడని. says in Hebrews 9:7, హెబ్రీ 9:7 బైబిల్ చెప్తోంది, any priest who touches the ark of the covenant unworthily without holiness shall ఏ die. వ్యక్తి అయినా యాజకుడైనా అర్హత లేకుండా మందసాన్ని తాకినప్పుడు ఆ వ్యక్తి That was మరణించాల్సిందే. the command of God in the Old Testament. పాత నిబంధన గ్రంథం మందు దేవుని యొక్క ఆజ్ఞ అయ్యింది. Uzzah with all unworthiness తన యొక్క అయోగ్యతతో ఊజా touched the ark of the covenant, ఆ యొక్క నిబంధన మందసాన్ని తాకినప్పుడు died. అతను చనిపోయాడు. It was at that time ఆ సమయంలోనే they did not know where to put the ark of the ఈ covenant, దేవుని నిబంధన మందసాన్ని ఎక్కడ ఉంచాలో వారికి అర్థం కాలేదు. because even the enemies of Israel trembled before the ark of the covenant. ఎందుకంటే ఇశ్రాయేల్ శత్రువులు కూడా నిబంధన మందసాన్ని ఎదుట వణికిపోతూ ఉన్నారు. 1 Samuel 4, 6 and 7 says so. మొదటి సమయాలు 4, 6, 7 వచనాల్లో ఈ రకంగా It was వ్రాయబడింది. full of holiness. అది పూర్తి పరిశుద్ధత్వం నిండి ఉంది. Hebrews 9:4 saying, హెబ్రీ 9:4 it రాయబడిన మాట contained ప్రకారం the tablets of God's commandments. దేవుని యొక్క నిబంధన ఆజ్ఞలందులో ఉన్నాయి.
It contained the budded rod of Aaron. చిగురించిన అహరోను కర్ర నిబంధన మందసములో ఉంది. It contained the golden jar of which contained the manna. మన్నా ఉంచబడిన బంగారు పాత్ర నిబంధన మందసములో ఉంది. Full of holiness. పూర్తి పరిశుద్ధత్వం నిండి ఉంది. Everybody feared. అందరూ భయపడుతున్నారు. They said we cannot keep that ark. ఆ యొక్క నిబంధన మందసాన్ని మనం ఉంచుకోలేమంటున్నారు. We cannot touch that ఆ ark. నిబంధన మందసాన్ని We తాకలేమంటున్నారు. cannot take that ark to our మన home. కుటుంబాలకు మందసాన్ని తీసుకువెళ్ళలేమనుకుంటున్నారు. God, the Holy One, is in that ark. పరిశుద్ధుడైన దేవుడు ఆ మందసములో ఉన్నాడు. But Obed-Edom said, అయితే ఒబెదెదోము అన్నాడు, let it come into my home. అది నా ఇంటికి రానివ్వండి. Let God come into my home. దేవుని నా ఇంటికి రానివ్వండి. I am a worthy person singing glorious, joyful songs unto him. దేవుని యొక్క నామ కీర్తనలు పాడుతున్న నేను అందుకు అర్హుడనే. But I fear అయితే God. నేను దేవుని యందు భయభక్తి I కలిగి ఉన్నాను. know he will bless me. ఆయన నన్ను దీవిస్తాడని ఎరుగుదును. Let him come. కనుక రానివ్వండి. Let him come. కనుక రానివ్వండి. I don't fear the wrath of God, but I fear God. దేవుని యొక్క ఉగ్రతకు నేను భయపడడం కాదు కానీ నేను దేవునికి భయపడుతున్నా. Let him come. ఆయన రానివ్వండి. I want the guidance of the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు I నాకు want the కావాలి. joy of the power of God. దేవుని శక్తి యొక్క సంతోషము నాకు కావాలి. Let it come. కనుక దాన్ని And రానివ్వండి. he took the ark of God into his home. నిబంధన మందసాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. God was so happy దేవుడు చాలా that సంతోషించాడు. he had a place to live in a family. తను నివాసం చేయడానికి ఒక కుటుంబం ఉందని. And he blessed him. ఆయన వారిని అలాగున ఆశీర్వదించాడు. Blessed Obed-Edom. ఒబెదెదోమును దీవించాడు. Blessed his తన household. కుటుంబం అంతటిని దీవించాడు. Children, grandchildren, relatives, everybody. పిల్లల్ని, మనవ సంతానాన్ని, బంధువులందరినీ దీవించాడు. Blessed everything that was in that ఆ home. కుటుంబంలో ఉన్న వాటన్నిటిని ఆశీర్వదించాడు. Because Obed-Edom gave a home for God. ఎందుకనగా ఒబెదెదోము దేవునికి నివాసాన్ని సమకూర్చాడు. Tonight, my ఈ friends, రాత్రి నా స్నేహితులారా, Revelations 3:20 says, ప్రకటన గ్రంథము 3:20 ప్రకారం God is standing at the door of your heart and he is knocking. దేవుడు హృదయం అనే తలుపున నిలబడి తడుతూ ఉన్నాడు. Will you open the door? ఆ తలుపుని మీరు తీయగలరా? My child, నా బిడ్డ, I have given my life for నీ you. కొరకే నా ప్రాణం పెట్టాను. Will you open the door of your నీ heart? హృదయం అనే ద్వారం నా కోసం తీస్తావా? Will you open the door of your నీ family? యొక్క కుటుంబ ద్వారం నా కోసం తెరుస్తావా? I will come in. నేను లోనికి వస్తాను. Allow me to come in. నన్ను లోనికి రానివ్వండి. I'll come and eat with you. నేను వచ్చి మీతో కలిసి భోజనం చేస్తాను. Dwell with you. మీతో నివాసం చేస్తాను. Make you my నా child. బిడ్డగా చేసుకుంటాను. Make you my children. నా పిల్లలుగా చేసుకుంటాను. I will bless you. నేను ఆశీర్వదిస్తాను. Tonight, ఈ రాత్రి shall we open our heart? మన హృదయాలు తెరుద్దామా? Tell him, Lord, come into my heart. ప్రభువా, నా హృదయంలోకి రండి అని ఆయనతో చెప్దామా? You can bring Jesus into your home యేసును మీ కుటుంబంలోనికి మీరు తీసుకొని by రావచ్చు. making him come into your heart. మీ యొక్క హృదయంలోనికి తీసుకురావడం ద్వారా. The Bible దేవుని says, యొక్క వాక్యం 2 సెలవిస్తోంది. Corinthians 7:14, 2 కొరింథీ 7:14లో if a believing husband విశ్వాసి అయిన భర్త carries the Lord, he sanctifies his unbelieving wife. తన యొక్క విశ్వాసి అయిన భార్యను పరిశుద్ధపరుస్తారు. As you open your మీరు heart, మీ హృదయాన్ని తెరుస్తూ ఉండగా tell Jesus, యేసును రమ్మని come ఆహ్వానించండి. into our నా family. కుటుంబ జీవితంలోకి రమ్మని Come into ఆహ్వానించండి. my నా heart. హృదయంలోకి రమ్మని ఆహ్వానించండి. Joyfully come into the heart of everyone in your family. ఆయన మీ కుటుంబంలో అందరి హృదయాలను సంతోషముతో Tonight he will come. ఈ రాత్రి ఆయన వస్తాడు. Tonight he will fill you. ఈ రాత్రి నింపుతాడు. There's going to be blessing in your మీ home. కుటుంబంలో ఆశీర్వాదం ఉండబడబోతుంది. Everything you do shall be a blessing. మీరు చేసే ప్రతి కార్యం దీవెనకరంగా ఉంటుంది. No worries. విచారాలు ఉండవు. No worries. విచారాలే ఉండవు. No worries. విచారాలే ఉండవు. When we open our మన hearts, హృదయాలు ప్రభు కోసం తెరిచినప్పుడు he comes to our home. ఆయన మన కుటుంబాల్లోనికి వస్తారు. When Jesus was in this world, యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు he went to several homes. ఆయన అనేక గృహాలకు వెళ్ళారు. Firstly, he went to a wedding home. మొట్టమొదటిగా వివాహం జరుగుతున్న ఇంటికి వెళ్ళారు. In John 2 and verse 1 to 10, the Bible says, యోహాను so. 2:1-10 వరకు ఈ రీతిగా బైబిల్ చెప్తోంది. Because it is God who instituted marriage. ఎందుకనగా వివాహ వ్యవస్థను ప్రభువే ఏర్పాటు చేశారు. That is where Jesus started his miracles. దేవుడు అక్కడే తన అద్భుత కార్యాలు ప్రారంభం చేశారు. He loves to bring people together in marriage. ఆయన వివాహములో ప్రజలను దగ్గరగా తీసుకొని జతపరచడానికి And సంతోషిస్తున్నారు. he blessed the marriage ceremony ఆయన వివాహ కార్యక్రమాన్ని ఆశీర్వదించారు. and abounded the blessing in that ఆ family. కుటుంబంలోనికి ఆశీర్వాదాలు సమృద్ధిగా కురిపించారు. Even today, ఈ రోజున కూడా maybe you say, I'm lonely. మీరు అనవచ్చు, నేను ఒంటరి వాణ్ణి అని. I am lonely. నేను ఒంటరి వాణ్ణి అని. I am not getting married. నాకు వివాహం కావడం లేదు.
My child is not getting married. నా బిడ్డ వివాహం కావడం లేదు. Tonight he will come to your home. ఈ రాత్రి ఆయన మీ ఇంటికి వస్తారు. He will build you into a family. ఆయన మిమ్మల్ని కుటుంబంగా నిర్మాణం The చేస్తారు. Bible says so in Psalm 68 and verse 6. 68వ కీర్తన 6వ వచనంలో బైబిల్ రీతిగా సెలవిస్తోంది. He builds the lonely into family. ఆయన ఏకాకులను సంసారులుగా చేయువాడు. Lonely people. ఒంటరి వారిని. Maybe you say I'm working and working and working and taking care of my ఒకవేళ family. మీరు అనుకోవచ్చు, నేను ఎంతగానో పని చేసి నా కుటుంబం జాగ్రత్త My family members are not caring for me. నా కుటుంబ సభ్యులు నా కోసం జాగ్రత్త వహించడం లేదు. Tonight Jesus cares for ఈ you. రాత్రి యేసు నీ కోసం జాగ్రత్త వహిస్తున్నాడు. Tonight my friend Jesus cares నా for you. స్నేహితుడా, ఈ రాత్రి యేసే నీ కోసం జాగ్రత్త He will వహిస్తున్నాడు. surely build you into a family. ఆయన నిశ్చయముగా నిన్ను కుటుంబంగా నిర్మాణం చేస్తారు. Tonight he will bless you and give you the right partner immediately. ఈ రాత్రి ఆయన నిన్ను ఆశీర్వదించి సరైన జీవిత భాగస్వామిని నీకు అనుగ్రహిస్తారు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం there was a father who brought his son to me for prayer. ఒక తండ్రి గారు తన కుమారుని ప్రార్థన కోసం నా దగ్గర తీసుకొని వచ్చారు. He said, he is my first son. ఆయన అన్నారు, ఇదిగో అయ్యా, ఈ నా జ్యేష్ఠ కుమారుడు. The second and third sons are already married. రెండో వానికి మూడో వానికి ఇప్పటికే వివాహమైంది. I'm not able to get this boy married ఈ మొదటి వానికి మాత్రం వివాహం కావడం లేదు. because he has a mental imbalance. ఎందుకనగా ఈయనకు మానసికమైన సమతౌల్యం లేదు. Brother, pray. సోదరుడా, ప్రార్థించండి. Tell the Lord Jesus ప్రభువైన యేసుతో చెప్పండి, to help my నా son. కుమారునికి సహాయం చేయమని I చెప్పండి. can't see him lonely. ఒంటరిగా ఉండడం చూడలేకపోతున్నాను. If I die tomorrow, what will happen to రేపే him? నేను చనిపోతే నా కొడుకు ఏమవుతోందో, Who will take care of him? ఎవరు ఆయన గురించి జాగ్రత్త వహిస్తారు? He cried. ప్రార్థించండి. I also cried with him. నేను కూడా ఆయనతో కలిసి ఏడ్చాను. 3 of us united in prayer. ప్రార్థనలో మేము ముగ్గురు ఏకీభవించాం. This was August 23rd. ఇది ఆగస్టు 23వ తేదీ. The Holy Spirit came పరిశుద్ధాత్ముడు దిగి and వచ్చాడు. this conviction came upon me. ఆయన యొక్క పశ్చాత్తాపం నా మీదకి దిగి వచ్చింది. The Holy Spirit said, it is I who builds the lonely into family. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు, నేనే ఏకాంగులను కుటుంబీకులుగా చేయువాడు. I will build his నేను home. వారి కుటుంబ నిర్మాణం I చేస్తాను. will build him into a family. కుటుంబంగా ఆ వ్యక్తి నిర్మాణం చేస్తానని And I చెప్పాను. said, brother, నేను చెప్పాను, సోదరుడా, I am coming to your city to preach next January. వచ్చే జనవరిలో మీ యొక్క పట్టణానికి వాక్యం బోధించడానికి Now వస్తున్నాను. it is August. ఇప్పుడు ఇది ఆగస్టు. Before that, the Holy Spirit says he will settle him in marriage. దానికి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు మీ వివాహం నిర్ణయం చేస్తానని It was చెప్పాడు. an impossible thing. అది అసాధ్యమైన కార్యం. And you know, when I went in మీకు January, తెలుసా, నేను జనవరిలో ప్రాంతానికి the father వెళ్ళినప్పుడు brought his son along with his wife on the platform to introduce me to the new ఆ యొక్క couple. తండ్రి గారు ఆ బాబుని ఆయన భార్యతో కూడా తీసుకుని వచ్చి ఆ నూతన దంపతులుగా నన్ను I పరిచయం was so చేశారు. thrilled. చాలా నిర్ఘాంతపోయాను. The father said, తండ్రి అన్నారు, brother, సోదరుడా, after we prayed together, మనం కలిసి ప్రార్థించిన తరువాత after the Holy Spirit gave a commitment that he will build his తన home, కుటుంబాన్ని నిర్మాణం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం within చేశాడు. 4 days a proposal came for my son. 4 రోజుల్లోనే నా కుమారునికి సంబంధం వచ్చింది. I said, how can I accept it? నేను దీన్ని ఎలా అంగీకరించగలను And I చెప్పాను. looked at my son. కానీ నా కుమారుని చూడగానే It was amazing. చాలా ఆశ్చర్యకరం. His nature had become totally normal, ఆయన స్వభావం పూర్తిగా సహజ సిద్ధంగా ఉంది. fully intelligent, పూర్తిగా జ్ఞానముతో నిండుకున్నాడు. completely చాలా healed. పూర్తిగా సంపూర్ణ స్వస్థత And పొందాడు. amazingly in September, we got him married. అద్భుతమైన రీతిలో సెప్టెంబర్లో వివాహం అయింది. Today, look at my ఈ son. రోజు నా కుమారుని చూడండి, He's so happy. చాలా సంతోషంగా ఉన్నాడు. Healed. స్వస్థపరచబడ్డాడు. And with a family. కుటుంబంతో ఉన్నాడు. With a family. కుటుంబంతో ఉన్నాడు. We have a great మన God. గొప్ప దేవుడు ఉన్నాడు. Don't be afraid. భయపడవద్దు. This Jesus will help you tonight. యేసు ఈ రాత్రి మీకు సహాయం He చేస్తారు. cares for your మీ home. కుటుంబాన్ని గురించి జాగ్రత్త Cares వహిస్తారు. for you. మీకోసం జాగ్రత్త వహిస్తారు. Cares for your మీ children. పిల్లల కోసం జాగ్రత్త He will వహిస్తారు. build you into a family. కుటుంబంగా మిమ్మల్ని నిర్మాణం చేస్తారు. నా పేరు స్నేహలత అండి. మా హస్బెండ్ పేరు సత్యం అండి. షీఈ్ మై డాటర్ నివేదిత గ్రేస్ అండి. మేము కరీంనగర్లో ఉంటున్నామండి. ఐఎమ్ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అండి. అయితే నాకు దేవుడు జీసస్ కాల్స్ ద్వారా చేసిన మేలు గురించి చెప్పాలనుకుంటున్నాను అండి. మాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుందండి. 8 years అయ్యేంత వరకు మాకు పిల్లలు కలగలేదండి. అలాగే నేను బ్యాంక్లో చేరినప్పటి నుంచి సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను అండి. అది కూడా అప్పటి వరకు జరగలేదండి. అయితే మేము పిల్లల కోసం అయితే చాలా డాక్టర్స్ దగ్గరికి తిరిగామండి. ట్రీట్మెంట్ అందరూ డాక్టర్స్ చాలా చక్కగా ట్రీట్మెంట్ చేసి చెప్పారు, అసలు ఏ ప్రాబ్లం లేదు. బట్ ఒక డాక్టర్ అయితే చెప్పారు, గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, నిజమే కదా, ఎన్ని మందులు వాడినా ఏది ప్రయోజనం లేదు, దేవుడు దయ తెలిస్తేనే అవుతుంది అని. ఆ టైం నుంచి నేను ట్రీట్మెంట్ మానేశానండి. అయితే అప్పుడే సమ్మర్ 2004లో
అప్పుడు యేసు పిలుచున్నాడు కార్యక్రమం రెగ్యులర్లీ నేను చూసేదాన్నండి, ఖచ్చితంగా చూసేదాన్ని, అసలు ఎప్పుడు కూడా మిస్ అయ్యేదాన్ని. నేను అనుకున్నాను బ్రదర్ పాల్ దినకర్ ఎక్కువ చాలా పేర్లు పిలిచేవారు ప్రేయర్లో. అయితే ఈయన నా పేరు ఎందుకు పిలవకూడదు, దేవుడు నన్ను గుర్తు చేసుకోరా, అసలు దేవుడికి నేనంటే చాలా ఇష్టం కదా, ఐ యూస్ టు ఫీల్ దట్. అయితే ఒక సండే అనుకోకుండా నేను క్యాజువల్గా ప్రేయర్ చేసుకుంటున్నా, ప్రోగ్రామ్ చూస్తూ పాల్ దినకర్ ప్రేయర్ చేస్తూ స్నేహలత, గాడ్ రిమెంబర్స్ యూ అండ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ వెరీ సూన్ అన్నాడు. స్నేహలత, God's power is coming upon you right now. దేవుని శక్తి ఇప్పుడే నీ మీదకి దిగి వస్తున్నా. God is giving you a child right now. ఇప్పుడే దేవుడు నీకు బిడ్డనిస్తూ ఉన్నాడు. You have gone through financial problem, అనేక ఆర్థిక సమస్యలు కూడా నువ్వు వెళుతున్నావు, problem in your family, కుటుంబంలో సమస్యలు and the oppression of the devil. అపవాది చేత నువ్వు నలగొట్టబడుతున్నావు. God is delivering you. దేవుడు ఇప్పుడే నిన్ను విడుదల He is చేస్తున్నాడు. going to use you mightily to wipe away the tears of other people. అనేక మంది యొక్క కన్నీరు తొడవడానికి బహు బలమైన సాధనంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అసలు ఆ రోజు చాలా ఆనందం వేసింది. కానీ అనుకున్నాను, అసలు నా పేరేనా, నా పేరు గల వాళ్ళు చాలామంది ఉంటారు, అయితే నాకు ఏదైనా అద్భుతం జరిగితే నిజంగా నా సాక్ష్యం చెప్తాను. ఐ డిసైడ్ దట్. అయితే ఎప్పుడు జరుగుతుంది, అసలు నాకు ఏం అద్భుతం జరుగుతుంది అని నేను, ఈ విషయాలు ఉన్నాయి కానీ ఏది జరుగుతుందో చూద్దామనే ఉన్నాను. బ్రదర్ గారు ప్రేయర్ చేసిన 2 నెలల్లోనే నాకు హౌసింగ్ లోన్ శాంక్షన్ అయిందండి. ఇప్పుడు నేనున్న గృహం నా సొంత ఇల్లు అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. బ్రదర్ గారు ప్రేయర్ చేసిన 2 నెలల్లో మాకు తొందరగా లోన్ అయిందండి. అసలు మేము ఏం కష్టపడలేదు. అప్పటి వరకు 4 years నిర్విరామంగా ఎవ్రీడే మా హస్బెండ్ బ్రోకర్స్ పట్టుకొని తిరిగేవారండి, ఎక్కడా కుదరలేదు. అదేంటో బ్రదర్ గారు ప్రేయర్ చేసిన వెంటనే లోన్ శాంక్షన్ అయిందండి. అదొక ఫస్ట్ మిరకిల్. అలాగే వితిన్ 6 monthsలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఇదొక నెక్స్ట్ మిరకిల్. అప్పుడే అనుకున్నాను, పాల్ దినకర్ ప్రేయర్ చేశారు, నిజంగా నా పేరే పిలిచారు, నా పేరు గల ఎంతమంది ఉన్నాయని నన్నే గుర్తు చేసుకున్నారు దేవుడు అని నేను చాలా సంతోషపడ్డాను. అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అప్పుడు వెంటనే ప్రేయర్ ఫోన్ చేశామండి. మీ ప్రార్థనా యోధులు ఫోన్ చేసి మాకు చాలా ధైర్యం చెప్పారండి. సిస్టర్ మీకు ఏమీ కాదు, మీ పాపకు కూడా ఏమీ కాదు, దేవుడు మనతో ఉన్నాడు, మేము ప్రేయర్ చేస్తున్నాం, మీకు చాలా బలం అని చెప్పారు. చాలా ఓదార్చారండి. 3 days నాకు కంటిన్యూస్ ఫీవర్ అండి. 3 days మా హస్బెండ్ నన్ను తడిగుడులతో తుడుస్తూనే ఉండేవారు. ఆ ప్రెగ్నెన్సీ టైంలో మేము ఎంత బాధపడ్డామో, కానీ ప్రేయర్ టవర్ ఫోన్ చేయడం ద్వారా నాకు కానీ నా పాపకు కానీ ఏ అపాయం జరగలేదండి. ఇన్ని ప్రాబ్లమ్స్ తర్వాత నాకు ఎట్లా September 13th సిజరీన్ చేశారండి. ఈవినింగ్ 7:20 PM సిజరీన్ ద్వారా ఆడపాప జన్మించిందండి. షీఈ్ దిస్ గర్ల్ నివేదిత గ్రేస్. చాలా హెల్దీగా చక్కగా పుట్టిందండి మా పాప. ఇదంతా బ్రదర్ పాల్ దినకర్ ప్రేయర్స్ వల్ల, ప్రేయర్ టవర్ వల్ల నాకు చాలా మేలు జరిగిందని నేను అనుకుంటున్నానండి. తర్వాత వెంటనే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే యంగ్ పార్ట్నర్లో జాయిన్ చేద్దాం అనుకున్నానండి. అలాగే వెంటనే జాయిన్ చేశామండి. ఇప్పుడు నాకు ఇంకా ఏ బాధ లేదండి. యంగ్ పార్ట్నర్లో చేసాను కాబట్టి మా పాపకి ఇంకా మీరే రక్ష కాబట్టి ఇంకా నేను చాలా సంతోషంగా ఉన్నానండి. That's the heart of Jesus. అదే యేసు యొక్క హృదయం. Don't say you have a useless family. నీకు పనికిరాని కుటుంబం ఉందని చెప్పవద్దు. Tonight Jesus will come. ఈ రాత్రి యేసు దిగి వస్తారు. He will come into your home. కుటుంబంలోనికి వస్తారు. You will become the most useful person in the whole world. ప్రపంచవ్యాప్తంగానే అత్యంత ఉపయోగకరమైన కుటుంబంగా మీరుంటారు. If you read Luke 4:38 and 39, లూకా 4:38-39 చదివినట్లయితే, the disciple of Jesus, Peter, took him home. యేసుక్రీస్తు వారి శిష్యుడైన పేతురు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు యేసుక్రీస్తు When వారిని. Jesus went in, అప్పుడు యేసుక్రీస్తు వారు he saw his mother-in-law, తన యొక్క అత్తగారిని చూచారు. and Jesus went straight there, యేసు నేరుగా అక్కడికి వెళ్ళాడు. bowed down. అక్కడికి వెళ్ళి మోకరించాడు. He bowed down. ఆయన అక్కడికి వెళ్ళి వంగాడు. He is God in flesh, శరీరధారి అయిన దేవుడు but he bowed down. అక్కడికి వెళ్ళి మోకరించాడు. How much compassion he has. ఎంత కారుణ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. When somebody is sick in your home, నీ కుటుంబంలో ఎవరైనా రోగిగా ఉన్నప్పుడు I know your heart is broken. నీ హృదయం బ్రద్దలైపోతుందని నాకు తెలుసు. Your heart, the whole family suffers. కుటుంబం అంతా ఎంతగానో బాధపడుతుందని నాకు It తెలుసు. burdens you and makes you to bow అది down. ఎంతగానో భారంతో నిన్ను కృంగిపోయే విధంగా చేస్తోంది. Jesus took that burden of that family upon himself. యేసు ఆ కుటుంబ భారాన్ని స్వయంగా తన మీద వేసుకున్నారు. He bowed ఆయన అక్కడికి వెళ్ళి వంగాడు. and he
cursed that fever. ఆ యొక్క జ్వరాన్ని గద్దించారు. He said, you fever, ఆయన అన్నారు, నీ జ్వరమా, you are not greater than me. నాకంటే నువ్వు గొప్పదానివి కాదు, I am greater. నేను గొప్పవాణ్ణి, I am greater. నేను గొప్పవాణ్ణి. At the name of Jesus every knee shall bow. యేసు నామములో ప్రతి మోకాలు వంగాలి. In my name you will cast out ఆ devils. నామములో దయ్యాలు వెళ్ళగొట్టబడాలి. In my name you shall lay hands on the sick and they shall నా recover. నామములో రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందుకోవాలి. Tonight he will say, ఈ రాత్రి ఆయన అంటున్నారు, you blood disease, అది రక్త వ్యాధి అయినా curse you, he will say. ఆయన దాన్ని శపించమని చెప్పారు. You'll be healed. నువ్వు స్వస్థపరచబడతావు. That's how you are ఆ healed. రీతిగా నువ్వు స్వస్థపరచబడతావు. Paul Dinakaran is not a healer. పాల్ దినకరణ కాదు Brother స్వస్థపరచబడతావు. Dinakaran is not the healer. బ్రదర్ దినకరణ కాదు స్వస్థపరిచేది. We are only mud and clay. మేము కేవలం మంటి మన్ను But we మాత్రమే. carry this great ఈ Jesus. గొప్ప యేసును మేము తీసుకుని వస్తున్నాం. And we just pray according to his leading. ఆయన యొక్క నడిపింపు ద్వారా ప్రార్థిస్తూ Jesus come యేసు దిగి వస్తారు. and he blesses ఆయన you. వచ్చి నిన్ను He ఆశీర్వదిస్తారు. calls you by name. ఆయన నిన్ను పేరు పెట్టి He పిలుస్తారు. lays his hand. ఆయన తన చేతులు ఉంచుతారు. He heals you. ఆయన నిన్ను స్వస్థపరుస్తారు. And when Jesus called that fever to go, ఎప్పుడైతే యేసు ఆ జ్వరాన్ని వెళ్ళిపోమని గద్దించారో, when he cursed it, ఆయన దాన్ని శపించారు. she was ఆమె healed. పూర్తిగా She got స్వస్థపరచబడ్డారు. up, పైకి లేచారు, cooked food, మంచిగా భోజనం వండారు, then fed everybody. అందరికి భోజనం వడ్డించారు. Jesus and all the disciples had a wonderful meal that day. ఆ రోజున యేసు అతని శిష్యులు అందరూ కలిసి మంచి భోజనం Only ఆచరించారు. then they got food. అప్పుడు మాత్రమే వారు భోజనం తిన్నారు. You will do అదే that. కార్యం మీకు You will చేస్తారు. go back to work. మరలా పని కోసం You will go back to your family. కుటుంబానికి తిరిగి వెళ్తారు. You'll be out of the hospital. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తారు. Your friend, your family member who is in the hospital will come నా out. స్నేహితుడా, హాస్పిటల్ ఉన్న మీ కుటుంబ సభ్యుడు బయటకు Tonight వచ్చేస్తారు. as Jesus comes into your home, రాత్రి యేసు మీ కుటుంబంలోకి వస్తూ He ఉండగా will send them back home. ఆయన తిరిగి మరలా ఇంటికి పంపిస్తారు. He will send your loved one మీ home. ప్రియమైన వారిని తిరిగి మరలా ఇంటికి పంపిస్తారు. Don't be afraid. భయపడవద్దు, Don't be afraid. భయపడవద్దు, Don't be afraid. భయపడవద్దు. You will go back to your business. మీ వ్యాపారానికి తిరిగి వెళ్తారు. మీరు Has the devil shut down your business? అపవాది మీ వ్యాపారాన్ని మూసివేశాడా? Jesus will drive that devil out. యేసు అపవాదిని బయటకు Shall తోలివేస్తాడు. we shout one big hallelujah believing in Jesus? యేసును విశ్వసిస్తూ అందరూ గట్టిగా హల్లెలూయా అని చెల్లిద్దాం. One more time. మరొక పర్యాయం. Praise God. దేవునికి స్తోత్రం. You will go back to your job. మీరు తిరిగి మరలా మీ ఉద్యోగానికి వెళ్తారు. You will go back to your studies. మరలా మీ చదువులోనికి వెళ్తారు. You will go back to your మీ business. వ్యాపారానికి తిరిగి వెళ్తారు. You will go back to your ministry. మీ సేవకు మరలా మీరు వెళ్తారు. Every obstruction tonight Jesus will remove. ఈ రాత్రి ప్రతి ఆటంకాన్ని యేసు తొలగించి వేస్తారు. Because when you lose something, ఎందుకనగా మీరు ఏదైనా కోల్పోయినప్పుడు it affects your అది మీ family. కుటుంబాన్ని ప్రభావితం Only in చేస్తుంది. your home you suffer. అప్పుడు మీ ఇంట్లోనే మీరు ఎంతగానో So బాధపడతారు. Jesus is coming into your home. ఎప్పుడైతే యేసు మీ ఇంటికి వస్తారో, Whatever is wrong in your మీ home, కుటుంబంలో ఏది తేడాగా ఉన్నా, whatever sickness is there, ఏ వ్యాధి ఉన్నా, whatever financial difficulties are ఏ there, ఆర్థిక పరమైన సంక్లిష్టమైన విధానాలు whatever ఉన్నా, the wicked people would have done to you, which has brought so much of restlessness in your home, విశ్రాంతి లేని విధానాన్ని మీ కుటుంబంలోనికి రావడానికి ఎవరు ఏ కార్యాన్ని చేసి ఉన్నా Jesus will curse యేసు దాన్ని శపిస్తా, and remove it. దాన్ని తొలగిస్తా. Because ఎందుకంటే the Bible says in Matthew 8:17, మత్తయి 8:17 వాక్యం చెప్తోంది, Jesus took our sickness. యేసు మన రోగాలు తీసుకున్నారు. He took our weakness ఆయన మన బలహీనతలు తీసుకున్నారు. and he carried our sickness. ఆయన మన రోగాల్ని మోసారు. Isaiah 53 and verse 5. యెషయా 53:5 Isaiah 53 and verse 4. యెషయా 53:4 He carried our grief ఆయన మన దుఃఖాలన్నీ మోసారు. and he took our sorrow. మన విచారాలని పైన వేసుకున్నారు. Took it upon himself. తన మీద స్వయముగా వేసుకున్నారు. Heal your sorrow tonight. ఆయన ఈ రాత్రి నీ విచారాన్ని He will స్వస్థపరుస్తారు. remove the sorrow in your నీ home. కుటుంబంలో విచారాన్ని తొలగించి He వేస్తారు. will remove the sickness from your family. రోగాన్ని నీ యొక్క కుటుంబంలో నుంచి తొలగించి I will వేస్తారు. keep sickness away from you, said God Almighty in Exodus 23:25. నిర్గమకాండము 23:25 మహోన్నతుడైన దేవుడు సెలవిచ్చిన వాక్కు, నీ ఇంట నుండి వ్యాధిని దూరము చేస్తాను The అన్నాడు. Lord will do it tonight. ప్రభు ఈ రాత్రి ఆ కార్యం చేస్తారు. Don't be afraid. భయపడవద్దు, Don't be afraid. భయపడవద్దు, Don't be afraid. భయపడవద్దు. Tonight, ఈ రాత్రి He will remove every sickness from your నీ family. కుటుంబంలో నుంచి ప్రతి వ్యాధిని తొలగించి He వేస్తారు. will keep sickness away from you. ఆయన వ్యాధిని నీ నుంచి దూరంగా Every ఉంచుతాడు. curse away. ప్రతి శాపాన్ని దూరంగా ఉంచుతాడు. Every loss away. ప్రతి నష్టాన్ని దూరంగా Every ఉంచుతాడు. obstruction of the devil ప్రతి అపవాది ఆటంకాన్ని will make you happy in your family. తొలగించి నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతాడు. Because He has carried all your sorrows and your sickness on Him. ఎందుకనగా నీ విచారాలు నీ రోగాలను ఆయన తన మీద మరించి You can be మోసుకొని free without worry. విచారాలు లేకుండా నువ్వు స్వతంత్రంగా ఉంటావు. Now the miracles are happening. ఇప్పుడే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. 10 years ago, చాలా సంవత్సరాల క్రితం there was a mother ఓ తల్లి గారు ఉన్నారు. who was keeping her son who was dying with blood cancer on her lap.
తన యొక్క ఒళ్ళో రక్తపు క్యాన్సర్ చేత మరణించే కుమారుని తను కలిగి ఉన్నారు. And she was crying. ఆమె ఎంతగానో ఏడుస్తున్నారు. The doctor said there is no hope. డాక్టర్ గారు అయితే ఇక బ్రతకరమ్మా అని చెప్పారు. And she was watching our television program. ఆమె మా టీవీ కార్యక్రమాన్ని చూస్తూ The ఉన్నారు. Holy Spirit graciously told me పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో కృపతో నాతో చెప్పారు about this woman ఈ యొక్క సహోదరి గురించి. through television. టీవీ ద్వారా. Of course, this is recorded 3 months before time. వాస్తవానికి ఈ కార్యం జరగడానికి ముందుగానే 3 నెలలుగా ఈ కార్యక్రమం రికార్డ్ See how చేయబడింది. God plans everything before time. ప్రతిదీ కూడా అన్ని ముందుగానే సమయానికి దేవుడు ఏర్పాటు చేస్తారు. He has everything under control. ఆయన సమస్తాన్ని తన స్వాధీనంలో He ఉంచుకున్నవాడు. knows when to do a miracle, ఒక అద్భుతాన్ని ఎప్పుడు చేయాలని తెలుసు, how to do it, ఎలా చేయాలో తెలుసు. and He plans it even before the foundations of the world. భూలోకానికి పునాదులు వేయకమునిపే దాన్ని నిర్ణయించి ఉంచుతాడు. Tonight He has planned to bless you as a ఈ family. రాత్రి ఒక కుటుంబంగా మిమ్మల్ని దీవించడానికి దేవుడు తలంపు కలిగి ఉన్నాడు. Don't lose this blessing tonight. ఈ ఆశీర్వాదం ఈ రాత్రి మీరు కోల్పోవద్దు. So I said through the power of the Holy Spirit, కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను చెప్పాను, Mother, తల్లి don't cry. అమ్మా ఏడవద్దు. Jesus sees your tears. యేసు మీ కన్నీరు చూస్తున్నారు. Your son will live. మీ కుమారుడు జీవిస్తాడు. Your son will నీ live. కుమారుడు జీవిస్తాడు. Your son will live. నీ కుమారుడు జీవిస్తాడు. He will be healed. ఆయన స్వస్థపరచబడతాడు. Now Jesus heals ఇప్పుడే యేసు స్వస్థపరుస్తున్నాడు. through television. ఆ యొక్క టీవీ ద్వారా And the power of God came, దేవుని శక్తి దిగి వచ్చింది. touched the ఆ child. బిడ్డను తాకింది. Amazing. మహా అద్భుతమైన రీతిలో Child was healed. ఆ యొక్క బిడ్డ స్వస్థపరచబడ్డాడు. When our camera team went ఎప్పుడైతే మా కెమెరా బృందం అక్కడికి వెళ్ళారో after several months, చాలా నెలల తర్వాత they looked for the son. వారు ఆ కుమారుని కోసం The చూచినప్పుడు mother said he's playing cricket. తల్లి చెప్పారు అబ్బాయి క్రికెట్ ఆడుకుంటున్నాడని. They went to the cricket field. వారు ఆ క్రికెట్ గ్రౌండ్ కు He వెళ్ళారు. was hitting runs after runs after అక్కడికి runs. వెళ్ళి చూస్తే అబ్బో పరుగుల మీద పరుగులు And he సాధిస్తూ came ఉన్నాడు. home cycling. సైకిల్ తొక్కుంటూ ఇంటికి వచ్చాడు. 100% healed. 100% స్వస్థపరచబడ్డాడు. A few days ago, he came to the prayer tower. కొన్ని రోజుల క్రితం ప్రార్థనా గోపురానికి వచ్చాడు. 10 years later, 10 సంవత్సరాల తరువాత still alive. ఇంకను సజీవంగా ఉన్నాడు. Still alive. ఇంకను సజీవంగా Today ఉన్నాడు. he's a businessman. ఈ రోజు ఆయన వ్యాపారవేత్తగా ఉన్నాడు. Shall we give the Lord a big hand clap and praise అందరూ God? కలిసి దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ Jesus చెల్లిద్దామా? is alive యేసు సజీవుడు. to make your family live. నీ కుటుంబాన్ని జీవింప చేస్తారు. He will make your family live. ఆయన మీ కుటుంబాన్ని జీవింప చేస్తారు. Don't be afraid. భయపడవద్దు. Don't be afraid. భయపడవద్దు. He will not let you down. ఆయన నిన్ను క్రిందకు పడిపోని Surely he will make you live. నిశ్చయముగా ఆయన నిన్ను జీవింప చేస్తారు. Jesus యేసు went to a home of a dead man. ఒక చనిపోయిన వ్యక్తి ఉన్న కుటుంబానికి వెళ్ళారు. In John 11:33 to 35. యోహాను 11:33-35 వరకు. When he went into that dead man's home, ఆ చనిపోయిన వ్యక్తి ఉన్న గృహానికి వెళ్ళినప్పుడు he saw his sisters, ఆయన యొక్క సహోదరులను చూచాడు. how they were orphans. వరణాథులుగా ఎలాగ ఉన్నారో చూచాడు. People were crying with them. ప్రజలు వారితో కలిసి ఏడుస్తూ ఉన్నారు. But yet, ఆయనను he knew కొద్ది క్షణాల he తరువాత would go away after some time. అలాగనే వెళ్ళిపోతుందని తెలిసిన They would have to cry all alone. తను ఒంటరిగానే ఏడవాల్సి వచ్చింది. Jesus knows what it is to be lonely. ఒంటరితనం అంటే ఏమిటో యేసుకు తెలుసు. In John 16:32, యోహాను 16:32లో he told his disciples, తన శిష్యులతో చెప్తున్నారు, today you are saying you will die for me. ఈ రోజైతే మీరు నా కోసం మరణిస్తానని చెప్తున్నారు You గాని love me and you honor me. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. You are shouting praises నా కోసం స్తోత్రాలు గట్టిగా చెప్తున్నారు. because you are seeing miracles. ఎందుకంటే మీరు అద్భుతాలు చూస్తున్నారు. But the time will come కానీ ఒక సమయం వస్తోంది when you will all run away. అప్పుడు మీరు అందరూ పరిగెత్తి పారిపోతారు. You will all run away. మీరందరూ పరిగెత్తి పారిపోతారు. I will be alone. అప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోతాను. All alone. ఒంటరి వానిగా మిగిలిపోతాను. All alone. ఒంటరి వానిగా మిగిలిపోతాను. But my Father will be with me. కానీ నా తండ్రి నాతో కూడా ఉంటారు. He will not leave me. ఆయన నన్ను విడిచిపెట్టరు. But then, కానీ look at him on the cross. సిలువలో ఆయన చూడండి. When he was on the cross. In Matthew 27:46. మత్తయి సువార్త 27:46లో Jesus cried. యేసు రోదిస్తున్నాడు. Everybody has left me, Lord. అందరూ నన్ను విడిచిపెట్టారు ప్రభువా. But now my God. ఇప్పుడు నా దేవా, My God. నా దేవా, You have also forsaken me. నీవు కూడా నన్ను విడిచిపెట్టావా? You have also forsaken me. నీవు కూడా నన్ను విడిచిపెట్టావే. That is the power of death. అదే మరణం యొక్క బలం. When a person dies, ఒక వ్యక్తి మరణించినప్పుడు at the moment of his death, తన యొక్క మరణ క్షణములో
He cried. ఆయన రోదిస్తాడు. He feels there is nobody to help him. తనకు సాయం చేసేవారు ఎవ్వరు లేరనుకుంటారు. He cried. ఎంతగానో రోదిస్తారు. He cried. రోదిస్తారు. He's so lonely. ఎంతో ఒంటరి వాడైపోయాడు. He's helpless. నిస్సహాయుడైపోయాడు. When everybody shouts praises, అందరూ కూడా స్తోత్రాలు గట్టిగా చెప్పినప్పుడు it's wonderful. అది మహాద్భుతం. But when you die, ఆయన చనిపోయే you'll సమయంలో have to face death all alone. మరణాన్ని మాత్రం ఒంటరిగానే ఎదుర్కోవాలి. You'll have to face death all alone. మరణాన్ని ఒంటరిగానే ఎదుర్కోవాలి. Your wife cannot come. నీ భార్య నీతో కూడా రాదు. Children cannot come. పిల్లలు నీతో కూడా రారు. Zindabad people cannot come. జిందాబాద్ చెప్పే ప్రజలు నీ వెనకాల రారు. My father saw the end of a president ఒక ప్రెసిడెంట్ గారి కాంతాన్ని మా తండ్రి గారు చూశారు. when he was traveling in the motorcade. ఆయన మోటార్ వాహనాల మధ్యలో బయలుదేరి వెళ్తున్నప్పుడు Everybody rejoiced. అందరూ సంతోషించారు. Threw flowers. పూలతోనూ Said you're a great president. నువ్వు చాలా గొప్ప ప్రెసిడెంట్ అని చెప్పారు. The whole world లోకమంతా కూడా shivers before you. ఆయన ఎదురు వణికిపోతున్నట్లుగా చెప్పారు. So happy. చాలా సంతోషించారు. It was televised around the అది world. ప్రపంచవ్యాప్తంగా టీవీలో But కనబడింది. a few minutes, కానీ కొన్ని నిమిషాల తరువాత there was a shot. ఒక తుపాకీ చేత There was a gunshot. ఒక తుపాకీ ప్రేలుడు శబ్దం. Down fell the president in his ఆ motorcade. యొక్క మోటార్ వాహనంలో నుండి ప్రెసిడెంట్ కింద There పడిపోయారు. was no more. ఎవ్వరూ లేరు అక్కడ. The Holy Spirit showed my father what happened. పరిశుద్ధాత్మ దేవుడు ఏం జరిగిందో మా నాన్నగారు చూపెట్టారు. As soon as he died, ఆయన చనిపోగానే his spirit came out. ఆయన ఆత్మ బయటికి వచ్చింది. And next moment, మరుక్షణమే something happened. ఏదో జరిగింది. The motorcade ఆ continued. యొక్క మోటార్ వాహనాలు బయలుదేరి వెళ్తూనే ఉన్నాయి. And around him, he heard the voices of praises. ఆయన చుట్టూరు కూడా స్తుతి స్తోత్ర గానాలు వినబడుతున్నాయి. He looked around. చుట్టూరు చూచాడు. No more joy, సంతోషమే లేదు. but bowed down. కానీ వంగి నమస్కరిస్తున్నవారు, Cry. రోదిస్తున్నవారు, Cried. రోదిస్తున్నాడు. It was no more people around him. తన చుట్టూ ఏ ప్రజలు లేరు. It was the demon power. దయ్యపు శక్తులు, Demon power. దయ్యపు శక్తులు. Saying, Mr. President, వారు అంటున్నారు, మిస్టర్ ప్రెసిడెంట్ welcome home. ఇంటికి రండి, Welcome home. ఇంటికి రండి. And they took him to hell. వారి నరకాన్ని తీసుకువెళ్ళాయి. Helplessness. నిస్సహాయత, Nobody to help him. సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. That's why we should find Jesus in this world. కనుకనే ఈ లోకములోనే యేసును కనుగొనాలి. Moment of death is terrible. మరణ క్షణాలు భయంకరమైనవి. Nobody can help. ఎవ్వరూ సాయం చేయలేరు. The Bible says బైబిల్ చెప్తోంది, it is appointed for a man to die once and then the మనుషులు judgment. ఒక్కసారి మృతి పొందాలని నిర్ణయించబడింది. ఆ తర్వాత తీర్పు ఉంటుంది. Hebrews 9:27 says so. ఫిబ్రవరి 9:27 రీతిగా సెలవిస్తోంది. But tonight కానీ ఈ రాత్రి we have an opportunity. మనకు ఒక అవకాశం ఉంది. We can get ready to face God. దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపడవచ్చు. He says, my child, ఆయన అంటున్నారు, నా బిడ్డలారా, I have come to this home of this dead person. ఇదిగో చనిపోయిన ఈ వ్యక్తి ఉన్న ఇంటికి వచ్చాను. Maybe you are dead in your ఒకవేళ మీరు కూడా soul. మీ ప్రాణంలో చనిపోయిన వారుగా ఉన్నారు. Your family is మీ dead. కుటుంబం చనిపోయినట్లుగా ఉంది. He says, I have ఆయన come అంటున్నారు, నేను వస్తాను, I have come నేను దిగి వచ్చాను, not to judge you. మీకు తీర్పు తీర్చడానికి The కాదు. Bible says, ప్రభు అంటున్నారు, when Jesus went to the home of Lazarus, యేసు లాజరు గృహానికి the వెళ్ళారు. Bible says in John 11:35, బైబిల్ చెప్తోంది, యోహాను 11:35, ఆయన దుఃఖించాడు. యేసు దుఃఖించాడు. He wept. యేసు కన్నీరు He విడిచాడు. cried. ఆయన ఏడ్చాడు. He cried for Lazarus ఆయన లాజరు కోసం ఏడ్చాడు. because he loved him. ఎందుకంటే ఆయన ప్రేమించాడు. I don't know where he went. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు గాని He cried for his sister తన యొక్క సహోదరుల కోసం ఏడ్చాడు. who missed Lazarus. అయ్యో, మీరు లాజరుని And కోల్పోయారు. Jesus said, యేసు అంటున్నారు, it is enough. ఇక చాలు. Let me bring an end to death in this family. ఇదిగో ఈ కుటుంబంలో మరణానికి నేను అంతము తీసుకొస్తాను. And Jesus said, యేసు అన్నారు, Lazarus, లాజరు, I can't tolerate death in this home which I love so much. నేను ఎంతగానో ప్రేమించిన ఈ కుటుంబంలో మరణాన్ని సహించలేను. Come forth, Lazarus. లాజరు బయటికి రమ్ము. Come forth, Lazarus. లాజరు బయటికి రమ్ము. Come forth, Lazarus. లాజరు బయటికి రమ్ము. Come back. తిరిగి మరల వెనక్కి రమ్ము. Come back from death, Lazarus. లాజరు మరణం నుండి బయటికి రమ్ము. God's power came. దైవ శక్తి దిగి వచ్చింది. Jesus said యేసు అన్నారు in Revelation 1 and verse 18, ప్రకటన 1:18, I was dead, నేను మృతుడనైతిని but గాని I am alive evermore. నిరంతరము జీవించుచున్నవాడు. Hallelujah. హల్లెలూయా. Jesus Christ is alive. యేసు క్రీస్తు సజీవుడు. He is alive. ఆయన సజీవుడు. Whether people believe it or not. ప్రజలు నమ్మినా నమ్మకపోయినా He is alive. ఆయన సజీవుడు. He is alive. ఆయన సజీవుడు. And he said,
ఆయన అంటున్నారు in Matthew 14:19, మత్తయి 14:18లో, my children, నా పిల్లలారా, because I live, నేను జీవించి ఉన్నాను కనుక you will live also. మీరును జీవిస్తారు. You will live also. మీరును You జీవిస్తారు. will not die. మీరు చనిపోరు. In this ఈ world, లోకంలో you will be alive. మీరు సజీవంగా And ఉంటారు. in the next world, రాబోయే లోకములో you will be alive. మీరు సజీవంగా Heaven ఉంటారు. shall open, పరలోకము and తెరవబడతాడు. you shall walk into heaven. మీరు పరలోకములో నడుస్తారు. You shall never be helpless. ఎప్పటికీ నిస్సహాయంగా ఉండరు. Never be helpless. ఎప్పటికీ నిస్సహాయంగా There will be ఉండరు. no death in your home. ఇక మీ ఇళ్లలో మరణం ఉండదు. No worry. విచారాలు ఉండవు. No worry. విచారాలు ఉండవు. Need not worry. Has my father gone to heaven, ఇదిగో brother? నా సోదరుడా, నా తండ్రి పరలోకం వెళ్ళాడలేదనే Some విచారం people will come and ask me, నాకు అడగడానికి లేదు. brother, pray and tell me, సోదరుడా, ప్రార్థించి చెప్పండి, is my daughter in heaven? నా కుమార్తె పరలోకములో ఉందా? I'm afraid. నేను భయపడుతున్నాను. I'm afraid that she would have gone to hell. ఆమె నరకానికి వెళ్ళిందేమని భయపడుతున్నాను. No more such fear shall come into your family. అలాంటి భయాలు మీ కుటుంబానికి రావడానికి వీల్లేదు. Everyone will be destined for ప్రతి heaven. ఒక్కరు కూడా పరలోకమే గమ్యంగా కలిగిన Tonight, వారుగా as you ఉన్నారు. open your heart and your family to ఈ Jesus, రోజే మీ హృదయం యొక్క తలుపులను మీ కుటుంబంలో యేసు కొరకు tonight is a తెరవండి. golden night for all the families of the people here. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రజలందరి కుటుంబాల కోసం ఉద్దేశించబడిన రాత్రి. He is going to curse death, ఆయన మరణాన్ని శపించబోతున్నారు. bring life into your మీ family, కుటుంబాలలోకి జీవాన్ని తీసుకురా. life into your family. కుటుంబాలలోకి జీవం. There will be life in everyone in your family. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిలో జీవం. Jesus will make you live. యేసు మిమ్మల్ని జీవింప చేస్తారు. Your family live. కుటుంబాన్ని జీవింప చేస్తారు. The Bible saying బైబిల్ చెప్తోంది. in Isaiah 54 and verse 13, యెషయా 54:13 God promises దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. your children will be taught by the Lord. ఇదిగో నీ పిల్లలు దేవుని ద్వారా ఉపదేశం పొందుతారు. Great shall be the peace of your children. నీ బిడ్డల యొక్క సమాధానం చాలా గొప్పగా They ఉంటుంది. need not be helpless. వారిని సహాయంగా ఉండాల్సిన Your అవసరం లేదు. children will be taught by the నీ Lord. బిడ్డలు ప్రభు ద్వారా ఉపదేశం పొందుకుంటారు. You have tried your best to raise your children, నీ బిడ్డల్ని పెంచడానికి ఎంతగానో ప్రయత్నం చేశావు. but they may have gone away. ఒకవేళ వారు దూరం అయిపోయారేమో. Tonight I am coming into your ఈ family, రాత్రి నేను వస్తున్నాను మీ coming కుటుంబానికి. into your home. మీ ఇంట్లోనికి వస్తున్నాను. Your children shall have great మీ peace. పిల్లలకు గొప్ప సమాధానం కలుగుతోంది. Great peace. గొప్ప సమాధానం. Tonight, my friend, ఈ రాత్రి నా స్నేహితుడు, maybe your son is dead. ఒకవేళ మీ కుమారుడు మరణించాడేమో. He may be a great intellectual, చాలా గొప్ప జ్ఞాని అయి ఉన్నాడేమో. but he may be helpless, కానీ సహాయ పరిస్థితిలో ఉన్నాడేమో. not knowing where he will go after he తను dies, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలియకుండా or ఉన్నాడేమో. after she dies. లేకపోతే ఆమె చనిపోయిన తరువాత. Tonight, ఈ రాత్రి the Holy Spirit will speak to your children, పరిశుద్ధాత్మ దేవుడు మీ పిల్లలతో మాట్లాడుతున్నాడు. and great peace shall come into them. గొప్ప సమాధానం వారిలోకి వస్తుంది. They'll be destined for life and not వారి death in లోకములో this world. మరణం కొరకు కాదు, జీవం కొరకై గమ్యాన్ని ఏర్పాటు చేయబడ్డ వారు. There was a family, husband and wife, who came to our meeting. మా సభలకు వచ్చిన ఒక భార్య భర్త కుటుంబం ఉన్నారు. Both came and cried. వారిద్దరూ ఏడుస్తూ వచ్చారు. Said, brother, వారు అన్నారు, we సోదరుడా, have left our only son at home. మా ఒంటరి కుమారుని ఇంట్లో విడిచిపెట్టి వచ్చాం. He's a gangster. అతను ఒక రౌడీముఖ నాయకుడిగా ఉన్నాడు. And the police also have tried their best to control him. పోలీసులు కూడా అతన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం But చేశారు. he says he's going to kill us. కానీ ఆయన మమ్మల్ని చంపేస్తాడని We చెప్తున్నాడు. have locked the house and we have come running. ఇంటికి తాళం వేసి పరిగెట్టుకుంటూ వచ్చాం. Do something and tell Jesus to help us. ఏదైనా చేసేస్తో చెప్పి మాకు సహాయం And చేయండి. they put their child in the young partner's plan. వారు వారి బిడ్డను యవన భాగస్థల ప్రణాళికలో చేర్పించి Prayed with great compassion at the Bethesda Healing Center that we have regularly. ప్రతి వారము కూడా క్రమం తప్పకుండా బెథెస్దా స్వస్థ కేంద్రంలో జరిగే ప్రార్థనలు వారి కోసం ప్రార్థన And I చేయించారు. prayed for them. వారి కోసం అలాగ ప్రార్థించారు. And they went back. తిరిగి వెనక్కి వెళ్ళిన తర్వాత As they went home, వారి ఇంటికి వెళ్ళగానే they saw their son sitting outside their home. వారి కుమారుడు ఇంటి బయట కూర్చోవడం వారు They చూచారు. thought he will come and beat them up. ఇక వచ్చి వీరి కొట్టేస్తాడేమో అనుకున్నారు. But he came running, అతను పరిగెత్తుకుంటా వచ్చాడు. hugged his mommy, అమ్మని కౌలించుకున్నారు. said, Mommy, ఆయన అన్నారమ్మా, where did you go? ఎక్కడికి వెళ్ళారు? I missed you, Mommy. అమ్మా, మిమ్మల్ని ఇప్పుడు కోల్పోయాను నేను. She couldn't believe her eyes. ఆమె తన కళ్ళ నమ్మలేకపోతున్నారు. Is this my son? ఏంటి నా కుమారుడేనా? Brand new spirit. నూతనమైన ఆత్మ వచ్చేసింది. Brand new spirit. నూతనమైన ఆత్మ వచ్చేసింది. The power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి. God will do it for your children. దేవుడి ఇదే కార్యం మీ బిడ్డల కోసం He చేస్తారు. will resurrect your children tonight. ఆయన ఈ రాత్రి మీ పిల్లల్ని పునరుద్ధరింప And చేస్తారు. as Jesus comes into the home యేసు ఆ ఇంట్లోకి వస్తూ ఉండగా and he sees whether there is a barren person in the home, ఆ ఇంట్లో ఎవరైనా గొడ్రాలుగా ఉన్నారేమో చూస్తారు. the Bible says in Psalm 113 and verse 8, 113వ కీర్తన 9వ వచనంలో బైబిల్ ఇలా చెప్తోంది. the Lord grants the barren woman a home, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తారు. makes her a joyful mother of children. కుమారుల సంతోషముగా గల తల్లిగా చేస్తారు. Maybe you don't have a child. ఒకవేళ మీకు బిడ్డలు లేకుండా ఉన్నారేమో. Maybe as husband and wife you are
crying tonight? లేకపోతే ఈ రాత్రి భార్య భర్త దుఃఖిస్తూ ఉన్నారేమో. You're saying my family is like a dead అయ్యో family. నా కుటుంబం మృతమైన కుటుంబంలాగా ఉందని My భావిస్తున్నారేమో. body is dead. ఏమిటి ఈ మరణం? We have no child. బిడ్డలే లేకుండా ఉన్నాం. My wife is barren. అయ్యో నా భార్య సంతులేని దానిగా ఉంది. Maybe you're going through death itself ఎందుకో మరణకరమైన అనుభూతి మాలో కలుగుతుంది. in the family life. ఇలాంటి కుటుంబ జీవితాన్ని But గడపలేకపోతున్నాం. tonight God said, కానీ రాత్రి ప్రభు సెలవిస్తున్నారు, I will make the barren woman have a నేను home. ఈ రాత్రి గొడ్రాండ్రను సంతానం I గల will వారిగా make her చేస్తాను. have joyful children. కుమారుడు సంతోషంగా గల తల్లిగా I'll చేస్తానంటున్నాను. have her have joy with children. పిల్లలతో సంతోషంగా గల తల్లిగా Happen to చేస్తానంటున్నాను. you. అది మీకు సంభవిస్తుంది. Happen to you. అది మీకు సంభవిస్తుంది. A couple testified in one of our మా meetings. జరిగిన సభల్లో ఒక దంపతులు ఈ రీతిగా సాక్ష్యం They ఇచ్చారు. were losing child after child. వారు బిడ్డ వెంబడి బిడ్డను కోల్పోతూ ఉన్నారు. They were watching our television వారు program. మా టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. My father said, మా నాన్నగారు చెప్పారు, everyone who is losing a child, ఎవరైతే బిడ్డల్ని కోల్పోతూ ఉన్నారో today God blesses you. ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నారు. You will have abundance from now on. ఇక నుండి మీకు సమృద్ధి కలుగుతోంది. God will bless you abundantly. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తారు. And you know, next time the woman conceived, ఆ తరువాత స్త్రీడు గర్భం ధరించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? the child ఆ stood. బిడ్డలు గర్భం And నిలబడి when she gave birth, వారు జన్మించినప్పుడు she gave birth to 3 children. అయ్యో ముగ్గురు బిడ్డలకు It జన్మనిచ్చారు. was a triplet. అంటే ఒక్కసారి 3 రెట్ల ఆశీర్వాదం. And the parents lifted up the 3 children తల్లిదండ్రులు ఆ ముగ్గురు బిడ్డల్ని పైకెత్తి in our meeting ఆ సభల్లో and said, God has blessed us abundantly. దేవుడు మమ్మల్ని అతి సమృద్ధిగా దీవించాడని చెప్పి, God is a God of justice. దేవుడు న్యాయవంతుడైన He will దేవుడు. bless you ఆయన మిమ్మల్ని with దీవిస్తారు. children. పిల్లలతో దీవిస్తారు. Don't be afraid. భయపడవద్దు. If you read Matthew 17:24-27, మత్తయి సువార్త 17:24 నుండి 27 వరకు Jesus చదివినట్లయితే, entered the home of a person. యేసు ఒక వ్యక్తి గృహానికి వెళ్ళారు. Peter came. అక్కడ పేతురు వచ్చారు. His heart was broken ఆయన హృదయం బద్దలైపోయింది. because the tax collectors had met him ఎందుకంటే ఆయన సుంకాన్ని కట్టించుకునే వారు కలిశారు. and they asked for taxes. వారు పన్ను కట్టమని He అడుగుతున్నారు. didn't have money to pay the taxes. ఆ సమయంలో పన్ను కట్టడానికి డబ్బులు లేవు. And Peter was so heartbroken. పేతురు హృదయం బద్దలైపోయింది. Maybe he was afraid whether he would get arrested. ఒకవేళ తను అరెస్ట్ చేస్తారని భయపడ్డాడేమో. But Jesus, as soon as he entered the home, కానీ యేసు ఆ ఇంట ప్రవేశించగానే looked into his heart, హృదయంలోనే చూచాడు. said, Peter, పేతురు, go, వెళ్ళు, open the mouth of the fish that you catch. నువ్వు పట్టుకున్న ఆ చేపనూరు తెరువు. There'll be a piece of money. అందులో ధనం ఉంటుంది. Pay the taxes for yourself and for myself. నీకును నాకును పన్ను కట్టు అని Yes, చెప్పాడు. the Lord wants us to pay our taxes and be dutiful citizens in the country. అవును, ప్రభు మనం సుంకము చెల్లించి బాధ్యతాయుతమైన పౌరులుగా దేశంలో ఉండాలని And కోరుతున్నారు. he provides. ఆయన ఆ రీతిగా సమకూరుస్తారు. Do you say you don't have enough money to run your home? ఒకవేళ మీరు ఈ రోజున నా కుటుంబం కోసం సరిపోయిన Do ధనం you say you have భావిస్తున్నారా? money coming but it doesn't stay in the family? ధనం వస్తోంది కానీ అది నిలవడలేదు అనుకుంటున్నారా? Tonight he will remove that death. ఈ రాత్రి ఆ యొక్క మరణాన్ని తీసివేస్తారు. Remove that death of financial trouble. ఆ ఆర్థిక సమస్యలనే మరణాన్ని ఈ రాత్రి తీసివేస్తారు. He'll make a way. ఆయన ఒక మార్గాన్ని సిద్ధం He'll build your చేస్తారు. ఆయన home. మీకు నివాసం సిద్ధం He'll చేస్తారు. build your home. ఆయన మీకు నివాసం He'll bring life into your మీ home. కుటుంబంలోకి జీవాన్ని Bring తీసుకొని వస్తారు. finances, ఆర్థికతను తీసుకొని వస్తారు. financial blessing, ఆర్థిక ఆశీర్వాదాలు తీసుకొని not వస్తారు. just money, దేవుడు ధనాన్ని తీసుకొని but add blessing along with దానితో that. పాటుగా ఐశ్వర్యాన్ని ఆశీర్వాదాన్ని Proverbs సమకూరుస్తాడు. 10:22. సామెతలు 10:22. God's blessing brings riches, దైవాశీర్వాదము ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. but riches without sorrow. అయితే విచారములైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. Tonight it's coming. ఈ రాత్రి అది వస్తుంది. Tonight it's coming upon ఈ you. రాత్రి అది మీ మీదకి వస్తుంది. Jesus is putting it upon you. యేసు దాన్ని మీ మీద ఉంచుతున్నారు. Joy through your children. మీ బిడ్డల ద్వారా సంతోషం. And giving you children will make you, he will make you joyful ఆయన మీకు కుమారుల సంతోషంగా గల బిడ్డలుగా మిమ్మల్ని as చేస్తారు. he prepares you for ఆయన heaven. మిమ్మల్ని పరలోకం కోసం సిద్ధం చేస్తారు. In this world, ఈ లోకములోనే, you will have heaven in this ఈ world. లోకములోనే పరలోకాన్ని అనుభూతి చెందుతారు. Joyous family life. సంతోషకరమైన కుటుంబ జీవితం. No worry. విచారాలే ఉండవు. No worry. విచారాలే ఉండవు. No worry. విచారాలే ఉండవు. My friends, it's a joy for me to pray for you. నా ప్రియ స్నేహితులారా, మీకోసం ప్రార్థించడం ఎంతో సంతోషం. Shall we pray together? కలిసి ప్రార్థిద్దామా? If you are sitting as a family and watching this program, hold your hands. ఒకవేళ రోమంతా కలిసి కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్లయితే అందరూ కలిసి మీ చేతులు పట్టుకోనండి. In one accord we will pray. ఏక మనసుతో ప్రార్థిద్దాం. Lord Jesus, ప్రభువైన యేసు, I know you love this ఈ family. కుటుంబాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారని నేను తెలుసుకొని ఉన్నాను. They have honored you. వారు నిన్ను ఘనపరిచారు. They continue to honor you by supporting our ministry
to bless the families of other people. అనేక మంది ఇతర కుటుంబాలను దీవించడం కోసం ఈ పరిచర్యలో సహకరిస్తున్న వీరిని మీరు దీవించండి. So honor them, Lord. కనుక వారిని ఘనపరచండి ప్రభువా. Enter into their home. వారి కుటుంబాల్లోనికి ప్రవేశించండి. Father, enter into every heart of every member of their family. తండ్రి, ఈ కుటుంబ సభ్యులందరిలోనికి, అందరి హృదయాల్లోని ప్రవేశించండి. Make them your child. వారిని మీ బిడ్డలుగా చేయండి. Today do this miracle in Jesus' name. ఈ రోజునే యేసు నామములో అద్భుతాన్ని జరిగించండి. Enter into every heart of every person in this home. Surely today in Jesus' name. ప్రభువా, నిశ్చయముగా ఈ రోజే ఈ కుటుంబంలోని ప్రతి ఒక్క వ్యక్తి హృదయములోనికి మీరు ప్రవేశించండి. Transform everybody in this home into the image of Jesus Christ. ఈ కుటుంబ సభ్యులందరినీ యేసుక్రీస్తు స్వరూపములోనికి రూపాంతరపరచండి. Bless them. వారిని ఆశీర్వదించండి. Bless them. వారిని ఆశీర్వదించండి. Father, తండ్రి, you have said, I will bless your bread and water, and I will keep sickness away from you. ప్రభువా, నీ భోజనమును పానమును దీవించదననియు రోగమును దూరముగా ఉంచదననియు వాగ్దానం చేసి ఉన్నారు. Remove every sickness from every member of this family. ఈ కుటుంబ సభ్యులందరిలో నుండి వ్యాధి బాధలను దూరం చేయండి. Jesus our Lord, యేసే మా ప్రభు, you have taken every sickness on your మా body. యొక్క వ్యాధి బాధలన్నీ మీ దేహం మీద వేసుకున్నారు. Please lay your hands and heal. ప్రభువా, మీ హస్తం ఉంచి స్వస్థపరచండి. Heal. స్వస్థపరచండి. స్వస్థపరచండి. And now let every sickness and every devil come out of every body and every life in Jesus' name. ఇప్పుడే ప్రతి దేహము నుండి, ప్రతి జీవితము నుండి యేసు నామములో బయటకు వచ్చి వేయునుగాక. Transform their bodies into the temples of the Holy Spirit, Lord. ప్రభువా, వారి దేహాలను పరిశుద్ధాత్మకు ఆలయాలుగా మీరు రూపాంతరపరచండి. Resurrect every organ. ప్రతి అవయవాన్ని పునరుద్ధరింప చేయండి. Bless them. వారిని ఆశీర్వదించండి. Everyone who needs to get married in the home, ప్రభువా, కుటుంబంలో ఎవరికైతే వివాహం జరగాలో please you yourself, Lord, bring the partner and bless the children. దయచేసి మీరే స్వయముగా జీవిత భాగస్వామినిచ్చి వారిని ఆశీర్వదించండి. Every family which is married but doesn't have a child, bless the couple and give them a child in Jesus' name. ప్రభువా, వివాహమై వారి కుటుంబంలో సంతానం లేని వారిగా ఉన్నట్లయితే వారికి బిడ్డలనిచ్చి యేసు నామములో వారిని దీవించండి. Bless them. అద్భుతాలతో ఆశీర్వదించండి. Today, bless the barren womb and let it have a child in Jesus' ఈ name. రోజే సంతానము లేని గర్భాలను తాకి మీరు సంతానమిచ్చి వారిని ఆశీర్వదించండి. Confirm it, ఇప్పుడే నీ Lord. వాక్కును స్థిరపరచండి. Do a miracle, ఒక అద్భుతాన్ని జరిగించండి. Master. ప్రభువా, I pray for every child. ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నా. Give them wisdom, వారికి జ్ఞానం ఇవ్వండి. wisdom, జ్ఞానం ఇవ్వండి. understanding, అవగాహన సామర్థ్యం ఇవ్వండి. and a large heart, విశాలమైన హృదయాన్ని ఇవ్వండి. memory power, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. reproduction ability. ప్రభువా, ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఇవ్వండి. Let them get very high marks in Jesus' name. యేసు నామములో ఉన్నతమైన మార్కులు ఇవ్వండి. Bless them, వారిని ఆశీర్వదించండి. bless them, ఆశీర్వదించండి. Bless them. ఆశీర్వదించండి. bless the children. బిడ్డలను Do ఆశీర్వదించండి. miracles, Lord. అద్భుతాలు జరిగించండి. Resurrect their spirits in Jesus' name. వారి ఆత్మలను యేసు నామములో పునరుద్ధరింప చేయండి. Resurrect their mind. వారి మనస్సులను పునరుద్ధరింప చేయండి. Let them excel వారి ఉన్నతమైన స్థానానికి రావడానికి in చేయండి. Jesus' name. యేసు నామములో Everyone who needs a job, ఎవరికైతే ఉద్యోగం కావాలో give them the best job. వారికి శ్రేష్టమైన ఉద్యోగాలు ఇవ్వండి. Everyone who needs admission, ఎవరికైతే ప్రవేశం కావాలో give them admission to the best course. మంచి కోర్సులో వారికి అడ్మిషన్ దయచేయండి. Bless వారిని them. ఆశీర్వదించండి. Let them excel in their studies, excel in their వారి job. విద్యలోను ఉద్యోగాల్లోను ఆయన శ్రేష్టమైన నైపుణ్యత వారికి ఇవ్వండి. Bless వారిని them. ఆశీర్వదించండి. Bless them. ఆశీర్వదించండి. Honor them. ఘనపరచండి. All the orders come to them. ప్రభువా, వారికి ఆర్డర్ వచ్చేలాగున చేయండి. In Jesus' name. యేసు నామములో Father, తండ్రి, I pray for everyone with financial difficulty. ఆర్థికపరమైన సంక్లిష్టమైన విధానంలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. Release them from financial problems. ఆర్థిక సమస్యల నుంచి వారిని విడుదల చేయండి. Please, దయచేసి with all their financial troubles, they are supporting Jesus God. వారికి ఉన్న సమస్యల్లోనే వారు యేసు పిలుచున్నాడు, సహాయం చేస్తున్నారు. Build their family. వారి కుటుంబాల నిర్మాణం చేయండి. Remove financial trouble. ఆర్థిక సమస్యలను తొలగించండి. Give them prosperous days. వారికి వర్ధిల్లదగ దినాలు దయచేయండి. Give them their own home. వారి సొంత నివాస గృహం దయచేయండి. Give them prosperous future. వర్ధిల్లత గల భవిష్యత్తును వారికి ఇవ్వండి.
And no evil should ever touch them in Jesus' name. ఏ దుష్ట శక్తి వారిని ఎప్పటికీ తాకకూడదు. No wicked man. ఏ దుష్టుడు తాకకూడదు. No court case. ఏ విధమైన కోర్టు కేసులు ఉండకూడదు. Let them be blessed in Jesus' name. వారిని యేసు నామములో దీవించండి. And everybody love them, Lord. అందరూ వారిని ప్రేమించినట్లు చేయండి. Let there be peace in this ఈ home. కుటుంబంలో సమాధానం ఉండును గాక. Peace. సమాధానం, Peace. సమాధానం, Peace. సమాధానం. In Jesus' name. యేసు నామములో Give them peace, వారికి Lord. శాంతిని అనుగ్రహించండి. Joy. సంతోషం ఇవ్వండి. Oneness of mind. ఏక మనస్సునివ్వండి. And great honor in their family. కుటుంబంలో గొప్ప ఘనతను అనుగ్రహించండి. Thank you for doing it. అలా చేస్తున్నందుకే మీకు వందనాలు. Lord, I have asked, led by the Holy Spirit, for your children in this prayer. ప్రభువా, ఈ ప్రార్థనలో ఈ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఈ ప్రజల కోసం ఈ ఆశీర్వాదాలు అడిగాను. But you provide everything much more exceedingly than what we have asked. మేము అడిగిన దానికంటే మరి శ్రేష్టమైన రీతిలో వారికి మీరు అనుగ్రహించండి. Bless them. ఆశీర్వదించండి. Bless them. ఆశీర్వదించండి. Bless them. ఆశీర్వదించండి. We give you all the glory. మీకే సకల మహిమ ఆరోపిస్తున్నా. Give them long life వారికి దీర్ఘాయువునివ్వండి. and the fullness of the Holy Spirit. సంపూర్ణమైన పరిశుద్ధాత్మనివ్వండి. Help them to pray together as a family. కుటుంబంగా కలిసి ప్రార్థించే కృపనివ్వండి. Be together with Jesus all the time. ఎప్పుడు యేసుతో కలిసి ఉండే అనుభవాన్ని ఇవ్వండి. Be together amongst themselves. వారిలో వారు కలిసి ఉండే విధానాన్ని వారికి ఇవ్వండి. Let them be honored. వారిని ఘనపరచండి. In Jesus' name, యేసు నామములో we pray with thanksgiving. వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. The Lord is in control of your family, my నా friend. స్నేహితులారా, ప్రభువే మీ కుటుంబాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నారు. May you be ఇక blessed, నుండి మీరు దీవించబడతారు, prosper, వర్ధిల్లుతారు, increase వృద్ధి చెందుతారు. from generation to తరము generation. వెంబడి తరము ఈ ఆశీర్వాదాలు మీ God సంక్రమిస్తాయి. bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.